మీ చిట్టి ప్రాణాన్ని. అదేలేండి, మీ చిట్టి నోహిని. ఈరోజు నా డ్రెస్ కలర్ బాగుంది కదా. నాకు ఈ డ్రెస్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇంతకీ విషయానికి వస్తే మా మమ్మీ ఇప్పటికొచ్చి నాకు అన్నం పెట్టట్లే. అందుకే ఏం తినాలో ఏం చేయాలో తెలియక డ్రెస్ తిన్నా. ఇంకా మమ్మీ డ్రెస్ ఏదో ఈరోజు కలర్ఫుల్గా కనిపించింది. అందుకే చూస్తున్నా, ఏదో డిజైన్గా ఉంది. రోజు నైటీతో ఉంటుంది, చూడలేక రావాలి. ఈరోజు డ్రెస్ వేసుకుంది కదా అని కాసేపు మా మమ్మీ డ్రెస్తో ఆడుకుంటున్నా. ఆడుకున్న దాన్ని ఉండాలి కదా, ఆకలి కోసం ఉండలేకపోతున్నా. ఏం చేస్తాం, మమ్మీ ఏదైనా పెడుతుందేమో అని చూస్తున్నాం. క్లైమేట్ చూస్తేనేమో మొత్తం చేంజ్ అయిపోయింది. ఓ పక్క నుంచి నిద్ర వచ్చేస్తుంది. నేను మా మమ్మీని అడుగుతున్నా, ఏమని అని అనుకుంటున్నారా? ప్లీజ్ మమ్మీ, ఆకలేస్తుంది, అన్నం పెట్టేసి పడుకోబెచ్చు మమ్మీ అంటే అన్నం పెట్టి పడుకోవడానికి తీసుకొచ్చింది. ఆ నిద్ర పోబిచ్చినప్పుడు కూడా కెమెరా పట్టుకున్న ముందే ఉంది. నాకు కోపం ఆగుతుందా ఇంకా? అందుకే కాక ఒక్క తను తన్న కెమెరాని అయినా ఊరుకుంటుందా? ఏం చేస్తాం, ఏదో కోపం ఉన్నా కోపం లేనట్టు పైకల్లా నవ్వుతున్నాను అంతే. మా మమ్మీ పెట్టే టార్చర్ ఉంది చూసారు, బామ్మో, తంతానంతే కెమెరాని. తీ వెనక్కి చెప్పు, తీ ఫస్ట్ తీ. భయం లేకుండా పోతుంది ఊరుకూరికే నేనంటే. సరే అయితే నేనే జరిగిపోయి నేనే వెళ్ళిపోతా పక్కకి. తియ్యి మమ్మీ, ఇరిటేట్ చేయకు. చూసారా, వీడియో ఆపేసి అని చెప్పి అన్నానని తెచ్చి మళ్ళీ కామ్గా కుర్చీలో పెట్టింది. పడుకుంటే కుదురుండట్లేదని. నేనేదో ఆడుకోవడానికి తాగడానికి నాకు ఒక కప్ ఇచ్చేసి దాంతో తాగాలి, ఇప్పుడు నుంచే ట్రై చేయి, మిల్క్ రేపటి నుంచి అందులోనే పోస్తాను, అలానే తాగాలంటుంది. ఇదేంటో ఎటు తిప్పాలో నాకు అర్థం కావట్లేదు. జారిపోయాయని చెప్పి మళ్ళీ సరిగ్గా కూర్చోబెట్టింది. అయినా మనం కుదురుకుంటామా? చూసారా ఎలా జారిపోతున్నానో? అట్లా ఉంటుంది మరి మనతోని. సరే ఏం చేస్తాం, ఈ రోజుకి ఇట్లానే ఆడుకుంటున్నాం. చూస్తుంటే బయట నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఏంటా సౌండ్లని చూస్తున్నా. మమ్మీ బయట ఏదో సౌండ్లు వస్తున్నాయి మమ్మీ, తీసుకెళ్ళవా ప్లీజ్? చాలా వింతగా ఉన్నాయి. తీసుకెళ్ళు ప్లీజ్ మమ్మీ, తీసుకెళ్ళు మమ్మీ, తీసుకెళ్ళు. అయ్యయ్యో, తీసుకెళ్ళు ప్లీజ్. అమ్మయ్య, వచ్చేసిన బయటికి. వామ్మో, ఈ బిల్డింగ్లు ఏంటి వాటర్లో ముంచేసినట్టు ఫుల్గా తడిసిపోయి ఉన్నాయి. అంత గట్టిగా వర్షం పడిపోతుందా? మొత్తం చూద్దామే. అమ్మయ్య, నేను కూడా వర్షంలో తడిస్తే ఎంత బాగుండేదో. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. ఇంకేం చేస్తాం, ఆ కార్లేంటి అట్లా వెళ్ళిపోతున్నాయి, అవి కూడా తడిసిపోతాయి కదా. అయినా వర్షంలో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నన్నేమో ఇంట్లో ఇలా కట్టిపడేశారు. నేను కూడా చక్కగా హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తా కదా. డాడీ నన్ను కిందకు దింపవా ప్లీజ్? కిందకు దింపమని అడిగితే ఈ పక్కన నుంచో పెట్టారు. మా మమ్మీ దొంగ మొక్కను దుంది చూశారు. అటు మనశ్శాంతిగా చూడనివ్వట్లేదని ఇటు వస్తే ఇటు కూడా కెమెరా పెట్టి తీసేస్తుంది. ఏది చూడనివ్వదు, ఎప్పుడు ఇంత ఇలానే డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు క్లైమేట్. అయినా హైదరాబాద్ మరీ దారుణం కదా. ఎప్పుడు ఎండగా ఉంటుందో, ఎప్పుడు మబ్బుగా ఉంటుందో, ఎప్పుడు సడన్ గా వర్షం పడిపోతుందో ఏమీ తెలియదు. ఈ రోజు మా ఏరియాలో ఇంత డార్క్ గా ఉంది. వర్షం కూడా ఎక్కువసేపు ఏం పడలేదు, కొంచెం సేపే పడింది. బట్ క్లైమేట్ మాత్రం చిల్ ఉంది ఈరోజు. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. మా మమ్మీని వేడివేడిగా ఏమన్నా చేద్దామని అడుగుదాం అనుకున్నా. ఈలోపే మా మమ్మీ ఆ ఇంట్లో ఉన్న మ్యాంగోస్ పట్టుకొని మిల్క్ షేక్ చేసేనా అని అడుగుతుంది. ఏం చేసినా ఏం ఉపయోగం, నాకేం పెట్టదు కదా. సరేలేతి, ఏదో చేస్తుందిలే, సైడ్ నుంచి అన్నా తాగిద్దామని చెప్పి కామ్గా చూస్తున్నాం. మొదలు పెట్టిందిక మిల్క్ షేక్ చేయడం. ఆ మ్యాంగోస్ని తీసుకొని వాటిని కట్ చేసి, ఇంకా తెలిసిందే కదా వాటితో పాటు వీడియోలు కూడా తీస్తుందని. సరే అయితే నేను వర్షం చూద్దామని ఇట్లా బయటకు వచ్చిన. మమ్మీ పనిలో మమ్మీ ఉంటుందిలే, తర్వాత అటు వెళ్ళి చూద్దామని చెప్పి బయటకు వచ్చిన. వర్షం అయితే ప్రస్తుతానికి ఆగింది అనుకునే లోపే పడిపోతుంది. ఏంటి పెద్దగా అంటే పెద్దగా ఏం పట్టలేదు, చిన్నగానే పడుతుంది. అయినా ఆకాశానికి ఏమన్నా చిన్నదున్నాయా? ఎందుకు ఇట్లా వర్షం పడుతుంది ఈ రోజు? ఆగిపోయింది అనుకున్నా. వీళ్ళంతా చూడండి, వామ్మో, వర్షంలో కూడా ఆశ్చర్యపోతున్నారు.
నన్ను కూడా ఇట్లా మా డాడీ ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో. సరేలే, ఏం చేస్తాం. వేడిగా చేయమన్నాను కదా అని అడిగితే మా మమ్మీ సిల్లా చేసి పెట్టింది చూడండి. ఇన్ని ఇట్లానే వేసిద్ది మమ్మీ వేషాలు. ఇక స్టార్ట్ చేసిందమ్మా మిల్క్ షేక్ చేయడం. చూడండి, మ్యాంగో పీసెస్ అన్నిటిని గ్రైండ్ చేసి ఇదంతా చూపించుద్ది. నాకేమన్నా పెట్టిద్దా? ఏం పెట్టదు. అంతా చేసింది చూడండి. మళ్ళీ ఏమేమి వేస్తుంది అందులో. షుగర్ వేసింది, గ్రైండ్ చేసుద్ది, ఆ తర్వాత అన్ని మిల్క్ వేసుద్ది చేసుద్ది. ఏం ఉపయోగం ఎన్ని వేసినా? పక్క నుంచి చూస్తున్నా, నా ముందే అన్ని చేస్తుంది కానీ నాకు మాత్రం ఏమీ పెట్టదు. ఏం మమ్మీయో ఏంటో. ఏమనంటే, ఇదిగో నువ్వు నన్ను గసురుకుంటున్నావు, నన్ను తిడుతున్నావు అని బొంగమూత పెట్టి అలుగుద్ది. అసలు మమ్మీ చేసిన పనులకి నేను అలగాలి కానీ తిరిగి నా మీద మా మమ్మీ అలుగుద్దేంటో. నాకు మా డాడీ సపోర్ట్ ఫుల్ ఉంటుందిలేండి. ఇద్దరం కలిసి మా మమ్మీని ఒక ఆట ఆడుకుంటాం. ఇంకప్పుడే ఇక్కడ అయిపోయింది మా మమ్మీకి. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్. అదేలేండి ముందు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్తున్నా. నీకు కాదండోయ్, మా మమ్మీకి. ఇంకేంటి విషయాలకు వస్తే, చేస్తూనే ఉంది ఇంకా మ్యాంగో షేక్. అమ్మయ్య, ఫైనల్ గా మిల్క్ షేక్ అయితే రెడీ చేసింది. ఇప్పుడు పోషిస్తుంది చూడండి చక్కగా గ్లాసుల్లోని. ఒకటి మా డాడీకి, ఒకటి మా నాన్నమ్మకి. మరి నా చిట్టి నోహికి లేదు అని చెప్తుంది. మనం ఎందుకు ఊరుకుంటాం? మన కోసం ఆల్రెడీ పక్కన దాచేసింది. అయినా ఈ మమ్మీస్ లవ్ ఎప్పుడు ఇంతే కదా. నాకు ఇంతేనా, మీకు కూడా ఇంతేనా? అంటే మన కోసం పక్కన ఆల్రెడీ రెడీ చేసి పెట్టి మన ముందుకు వచ్చేసి నీకేం లేదు అని చెప్పి యాక్ట్ చేస్తారు. మా మమ్మీ అయితే అలానే చేస్తుంది. బట్ లవ్ ఉంటది కదా పిల్లల మీద. సరే చూడండి, ఇప్పుడేదో చేసింది. ఆ మిల్క్ షేక్స్ లోనేమో కొంచెం అని మ్యాంగో పీసెస్ వేసేసి, కొంచెమేమో కాజు పీసెస్ వేసేసి ఇచ్చేసింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తేనా, అదేలే కాసేపు ఆగాక నేను టేస్ట్ చేస్తాను కదా. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. బట్ నాకైతే ఈ మ్యాంగో పీసెస్ కాజు పీసెస్ ఇలా ఓన్లీ మిల్క్ షేకే పెట్టింది. అది కూడా ఎంతో పెట్టలేదు, ఏదో కొంచెం పెట్టానని. అది కూడా ఎందుకు పెట్టింది? ఇది తాగుతుంటే నేను చూస్తానంట, నేను చూస్తే వాళ్ళకి దిష్టి తగిలిద్దంట పాపం, అందుకనే పెట్టింది.